అంటే మనకి ఏదున్నా లౌకికమైన విషయాల మీదే దృష్టి ఉంటుంది ఎప్పుడు కూడా. దానికేసే మనం వెడుతుంటాం ఎప్పుడును. ఏదో అప్పుడప్పుడు ఏదో బాగుండదేమో అని అప్పుడప్పుడు దేవుడి దగ్గరికి వస్తుంటాం తప్ప అదర్వైజ్ మన ఫోకస్ ఎప్పుడు కూడా లౌకిక విషయాల వైపే ఉంటుంది. ఏం చేయాలి? మొట్టమొదట వాటి మించి కొంచెం వెనక్కి లాగాలి. లాగితే వచ్చేస్తాయి వెంటనే. తాబేలు లాగా అనమాట. తాబేలుని చూసారా? టార్టాయిస్ ఏం చేస్తూ ఉంటుంది? అది నడుస్తూ ఉంటుంది. ఏదైనా ఉపద్రవం వచ్చింది అనగానే వెంటనే లోపలికి తన కాళ్ళని తలని స్క్వీజ్ చేసేసుకుంటుంది. కాసేపు ఆ డిప్ప ఉంటుంది వెనకాతల, చాలా గట్టిగా ఉంటుంది. దాని లోపలికి తీసుకెళ్ళి కూర్చుంటుంది. మళ్ళీ ప్రమాదం వెళ్ళిపోయింది అని తెలిసిన తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది. మళ్ళీ మెల్లిగా తన యాత్ర ఆరంభం చేస్తుంది. ఈ తాబేలు చేసే పని. అలాగే ఒక బుద్ధిమంతుడైనటువంటి ఒక మనిషి కూడా సాధనలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఏవి తన దృష్టిని చెదురుస్తున్నాయో అలాంటి వాటి నుంచి తన మనస్సుని తన ఇంద్రియాల్ని వెనక్కి లాగాలి. ఒకసారి లాగేస్తే వచ్చేవి అవి మళ్ళీ వెడుతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. సో ఆ వెళ్ళేటటువంటి వాడిని మొట్టమొదట కొంతకాలం వెనక్కి లాగే అభ్యాసం చేయాలి. ఎంతకాలం చేయాలి అనేది మనకి తెలియదు. అది వాడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది.